హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hapistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputs.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మన దగ్గర ఏంటంటే పెద్ద నోట్లు బ్యాన్ అయిన తర్వాత ఏ ఏటీఎంలో మనీ ఉందో ఏ ఏటీఎంలో మనీ లేదో తెలియట్లేదు. అయితే చూడండి, దానికోసం నేను మీకు ఒక యాప్ చెప్తాను. VLNUNT అని చూసారా? ఈ యాప్కి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. ఫస్ట్ మిమ్మల్ని మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అవన్నీ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. పర్మిషన్ కూడా ఇవ్వమంటుంది. యాక్సెసిబిలిటీ ఆప్షన్స్లో పర్మిషన్స్ కూడా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత చూడండి, మీకు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత యాక్టివ్ ఏటీఎం అరౌండ్ అని చూసారా? దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏమవుతుంది అంటే మీ దగ్గర ఉన్న ఏటీఎంలు ఏవేవైతే ఉన్నాయో అక్కడికి మిమ్మల్ని ఏంటంటే ఈ మ్యాప్ తీసుకెళ్తుంది అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఇక్కడ ఒకటి SBH ఏటీఎం ఉంది, కాకపోతే ఇది SBI అని చూపిస్తుంది, కాకపోతే ఇది SBH ఏటీఎం. ఓకే, ఈ ఏటీఎం దగ్గర చూడండి, ఇది ఏ కలర్లో వచ్చింది? గ్రే కలర్లో వచ్చింది. గ్రే కలర్లో వచ్చింది అంటే అర్థం ఏంటంటే దీనిలో మనీ లేదని అర్థం అన్నట్టు. ఓకేనా? అలా కాకుండా మీరు వేరే ఏరియాలోకి వెళ్ళాను అనుకోండి. అంటే ఇప్పుడు నేను ఈ ఏరియాలో ఉన్నాను కాబట్టి ఈ ఏరియాలో చూపిస్తుంది. ఒకవేళ మీరు వేరే ఏరియాలోకి వెళ్తే వేరే ఏరియా దగ్గర కూడా మీకు ఏంటంటే ఏటీఎంస్ చూపిస్తాయి అన్నట్టు. ఓకే, అటువంటిప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఈ డాట్ని ప్రెస్ చేయండి పైన. అంటే ఈ డాట్ని 3 డాట్స్ ఉన్నాయి సరే, దీన్ని ప్రెస్ చేస్తే ఏమొస్తుంది అంటే మీకు ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ ఏటీఎం దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పాలంటే చెప్పొచ్చు అన్నట్టు. అంటే మీరు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇక్కడ ఈ ఏటీఎంలో డబ్బులు ఉన్నాయని ఈ లింక్ని మీరు పంపించుకోవచ్చు ఈ 3 డాట్స్ని ప్రెస్ చేసేసి. ఓకే, తర్వాత ఇక్కడ పైన మీకు ఈ ఎక్స్క్లమేషన్ కనిపిస్తుంది చూసారా? దీన్ని ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు ఇలా గ్రీన్ కలర్లో వచ్చింది అనుకోండి ఏటీఎం చుట్టూ. అక్కడ ఏంటంటే ఆ ఏటీఎం అనేది పనిచేస్తుందని అర్థం. అలా కాకుండా ఇప్పుడు ఏటీఎం యాక్టివ్ రీసెంట్లీ అని అంటే ఇది ఏంటి బ్రౌన్ కలర్లో, ఆరెంజ్ కలర్లో ఉందనుకోండి. ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే రెడీ అవుతుందని అర్థం అన్నట్టు. ఇదేంటంటే మొత్తానికి డెడ్ అయిపోయిందని అర్థం, దానిలో ఏం లేదని అర్థం అన్నట్టు. ఇక్కడ మనం ఏంటంటే ఇట్లా తెలుసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ నోటిఫై మీ అని ఉంది. ఓకే, అంటే ఏటీఎంలో డబ్బులు పెట్టినప్పుడు నోటిఫై మీ అని ఉంది. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టు దీంతో. ఓకే, తర్వాత వచ్చి చూడండి, ఈ ఏటీఎం అనేది ఎప్పుడు పనిచేసింది అంటే చూడండి, లాస్ట్లో మనకి ఏంటంటే 6 PM మండే 21 నవంబర్ రోజు పనిచేసింది. అప్పటి నుంచి పనిచేయట్లేదు ఇది. ఇవాళ 23 అంటే 2 డేస్ నుంచి ఏటీఎం అనేది పనిచేయట్లేదని చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా? అంతేకాకుండా దీనిలో మీరు ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నట్టు. దానికోసం కూడా దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దానికోసం మీకు ఇక్కడ కింద ఈ W కనిపిస్తుందా? దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు సెండ్ మనీ ఉంది, తర్వాత వచ్చేసి రిసీవ్ మనీ ఉంది. వీటి ద్వారా కూడా మనం ఏంటంటే మనీని సెండ్, రిసీవ్ కూడా చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. ఈ యాప్ టు యాప్ అన్నట్టు, మనకు పేటీఎం ఉంటుంది చూసారా అలా అన్నట్టు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.